హలో అండి అందరికీ. డోలో 650 అనే టాబ్లెట్ అయితే ఇప్పట్లో అందరికీ తెలిసిందే. అండ్ అందులోని పారాసిటమాల్ అనే డ్రగ్ అయితే ఉంటుంది. కానీ అది ఇప్పుడేదో చాక్లెట్ లాగా అందరి ఇళ్లల్లో వేసేసుకుంటున్నారు. మన పాండమిక్ డేస్లో బాగా హెల్ప్ అయితే అయింది ఇది. కాకపోతే పారాసిటమాల్‌లో ఇది యాంటీపైరెటిక్ అండ్ అనల్జెసిక్ అంటే ఫీవర్‌ని తగ్గించడానికి, టెంపరేచర్‌ని తగ్గించడానికి అండ్ అనల్జెసిక్ అంటే పెయిన్ అనేది బాగా రెడ్యూస్ అయితే అవుతుంది. ఇది ఎవరం కాదనను. కానీ ఏది ఏ మోతాదులో వేసుకుంటే అది మాత్రమే బెస్ట్ అండి. దీని గైడ్‌లైన్స్ కిందొస్తే ఇది చాలా తక్కువ వాటర్ అమౌంట్‌తోనే వేసుకోవాలి మనం. ఆఫ్టర్ ఫుడ్ ఆర్ బిఫోర్ ఫుడ్ అయినా సరే. అండ్ ఫిజిషియన్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనమైతే పాటించాల్సి ఉంటుంది. అండ్ యూసెస్ కింద వస్తున్నట్టయితే ఇది 1 or 2 మెడిసిన్స్ అయితేనే మనకి ఆ ఫీవర్ సిమ్టమ్ అన్నది ఏదైనా సరే రిలీవ్ అయితే అయిపోతుంది. ప్రతి 4 to 6 అవర్స్ అంటే మన డాక్టర్స్ మనకి ఎలాగైతే ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది అయితే ఫీవర్కి, నర్వ్ పెయిన్కి అండ్ మన పీరియడ్స్ వచ్చినప్పుడు బ్యాక్ ఏక్ అది వస్తుంది కదండి. అండ్ కొన్నిసార్లు మజిల్ పెయిన్స్, మన స్ప్రెయిన్స్ అంటే బెనుకులు వాటికి కూడా యూజ్ అవుతుంటుంది. అండ్ పర్ డే 2600 mg మాత్రమే. అంటే 4 టాబ్లెట్స్ అంటే 4 ఉన్నా కదా అని 4 వేసేసుకోవడం కాదు. మనకి మన ఫిజిషియన్స్ ఎలాగైతే ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని బట్టి మాత్రమే మనం వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఎవరికైనా తెలుస్తుందో లేదో దేనికైనా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. కానీ పారాసిటమాల్ అన్నది ఎక్కువగా మనం అనవసరంగా ఎక్కువగా వేసుకున్నట్టయితే స్టమక్ పెయిన్, కడుపు నొప్పులు, వాంతుల్లాగా వికారంగా ఉండడం, కొంచెం డ్రౌజీగా ఉండడం అండ్ అరగలేనట్టుగా ఉండడం అది కూడా ఫేస్ చేస్తాం. అండ్ అందుకని చాలా సీరియస్గా ఉండే ఎఫెక్ట్ అయితే మన లంగ్స్ అన్నవి కొలాప్స్ అవి దాని ఫంక్షన్ అన్నవి కరెక్ట్గా అవ్వదు. అండ్ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే లివర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. లివర్ డ్యామేజ్ అన్నది దీని అసలు బ్యాడ్ అడ్వర్స్ ఎఫెక్ట్ అసలు. అండ్ హార్ట్ బీట్ అన్నది ఇంక్రీజ్ అయిపోవడం అండ్ ఫేస్, లిప్స్, టంగ్, థ్రోత్ ఇవన్నీ కూడా ఉబ్బడం, స్వెల్లింగ్ అవ్వడం అండ్ మన తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్, WBC కౌంట్ అనేది డిక్రీజ్ అయిపోవడం ఇవన్నవి ఒక చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండి ఇందులోని. అండ్ ఫుడ్ ఇంటరాక్షన్స్కి వస్తే ఆల్కహాల్, కెఫిన్, ఇప్పుడు మన టీస్, కాఫీస్ అవి యూస్ చేస్తాం కదా, చాక్లెట్స్, ఈ కెఫినేటెడ్ వాటితో కానీ ఆల్కహాల్ వాటితో కానీ ఈ ఫుడ్ ఇంటరాక్షన్ అనమాట. ఇది దాంతో ఇంటరాక్ట్ అయితే చేయకూడదు, చాలా వరకు తగ్గించాలి. అండ్ డ్రగ్ ఇంటరాక్షన్స్కి వచ్చేసరికి మన బ్లడ్ థిన్నర్స్, మజిల్ రిలాక్సర్స్ కొన్ని ఉంటాయి కదండి. అండ్ వామిటింగ్స్కి వాటికి వేసుకుంటాము. అలాంటి డ్రగ్స్తో పాటు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా వేయకండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక యాంటీపైరెటిక్ అండ్ అనల్జెసిక్ కేటగిరీకి సంబంధించింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ డోలో 650 ఉంది కదా అని చెప్పి ఒక బఠానీ గింజల్లాగా, ఒక చాక్లెట్ లాగా ఎలా పడితే అలా మాత్రం వేసుకోకండి దయచేసి. ఇది మాత్రం ఒక సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఎనీ అదర్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్స్ వాళ్ళ అండర్లో మాత్రమే ఎంత ప్రిస్క్రైబ్ చేసామో దాన్ని బట్టి మాత్రమే వేసుకోండి. ఏదైనా లిమిట్లో ఉంటే మనకే మంచిది కదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.